హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అక్కి రొట్టి అంటారండి, బియ్యంతో రొట్టి ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. సో దీనికి నేను ముందుగా 1.5 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. సో దీనికి నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను అండి. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మిర్చి కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత క్యారెట్ తురుము వేసుకుంటున్నానండి. సో దీనికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము ఒకసారి చేత్తో. ఆ తర్వాత నేను వేడి నీళ్ళు కాంచుకున్నానండి. వేడి నీళ్ళతో మిక్స్ చేసుకుందాము. సో ముందుగా కాంచి పెట్టుకున్న హాట్ వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను. ఇది వేడిగా ఉంటుంది కదండి, స్పూన్తో మిక్స్ చేస్తున్నాను. కాసేపు అయిన తర్వాత వేడి తగ్గిన తర్వాత చేత్తోనే మిక్స్ చేస్తున్నాను. సో ఈ మాత్రం దీంతో అంటే ముద్దలాగా వచ్చేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని మూత పెట్టి సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను పేపర్ తీసుకున్నానండి. పేపర్ పైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని, ఇది మనం ఏదైతే వంట చేసుకున్నామో మనకు సైజుకి తగినంత వంట తీసుకునేసి నేను ఈ సైజుకి తీసుకుంటున్నాను. అంతేనండి, దీనంతా పలచనంగా స్ప్రెడ్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను. దీన్ని ముందుగా రేకు పెట్టి వేడి చేస్తున్నాను. బాగా వేడైన తర్వాత వేయాలండి. అప్పుడు క్లాత్ పేపర్ కంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇది చాలా స్మూత్గా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఇది యాక్చువల్గా కర్ణాటక వాళ్ళ ఇది. అది కాలుతుండగా ఇంకా ఒకటి రెడీ చేసేసుకుందామండి. సో అది కాలే లోపల మనం ఇంకొకటి ఇలా చేసి పెట్టుకున్నామంటే 1 by 1 వేసి వెయిట్ చేసుకోవచ్చు. సో ఇది రెండు పక్కల ఇలా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి. అంతేనండి. సో అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను. వేడివేడిగా చట్నీతో తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది అల్లం చట్నీతో బాగుంటుంది, లేదంటే పుదీనా చట్నీ కూడా బాగుంటుంది. సో నేను పుదీనా చట్నీ తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి మంచి కాంబినేషన్ అండి ఇది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.